బంకర్ బస్టర్ బాంబులు కావాలంటే తప్పనిసరిగా ఇజ్రాయెల్ మీదన్నా డిపెండ్ అవ్వాలి, అమెరికా మీదైనా డిపెండ్ అవ్వాలి. అమెరికా ఇవ్వదు, 1,00,000 చెప్తుంది. పైగా అది ఇచ్చేటప్పుడు ఏ దేశం మీదకి మనం వేస్తామో తెలుసు కాబట్టి వాళ్ళ మీద వేయడానికి వీల్లేదని షరతులు పెడుతుంది. మనకెవరితో గొడవలు ఉంటుంది, పాకిస్తాన్తోనే ప్రధాన గొడవ ఉంటుంది, ఇంకెవరితో లేదు. చైనా వాడితో గొడవ ఉన్నా అక్కడ బంకర్ బస్టర్ బాంబులతో పెద్ద అవసరం ఉండదు. ఎక్కువగా పాకిస్తాన్తోనే బంకర్ బస్టర్ బాంబులు కావాలి. వాళ్ళు ఏంటంటే ఈ పాలస్తీనా బ్యాచ్ దగ్గర నుంచి అట్లాగే ఇతర ప్రపంచ స్థాయి తీవ్రవాద సంస్థల నుంచి అక్కడికి తెచ్చుకుని టర్కీ వాళ్ళు వాళ్ళ ద్వారా బంకర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా కొండల్లో లైక్ కెరానా హిల్స్లో ఎట్లాగైతే అణుస్థావరాలు ఏర్పాటు చేసుకున్నారో, ఇరాన్ వాళ్ళు ఎట్లయితే అక్కడ పార్దో దగ్గర చేసుకొచ్చారో ఆ విధంగా చేసుకొస్తుంటారు. కాబట్టి అట్లాంటివి పేల్చాలంటే ఇజ్రాయెల్ వల్లే కాలేదు. పార్దో దాంట్లో వాళ్ళు వేసిన బాంబులు కూడా వర్కౌట్ కాలేదు. కానీ ఇజ్రాయెల్ గతంలో మనకిచ్చినటువంటి బాంబులతో, బంకర్ బస్టర్ బాంబులతో ఏదైతే బాలా కోట్లో మనం దాడులు చేయగలిగాం, వాళ్ళ ధ్వంసం చేయగలిగాం. కాబట్టి అది 2 లేయర్లు కాబట్టి కొట్టేయగలిగాం. భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్గా పాకిస్తాన్ పెట్టుకుంటుంది కాబట్టి బంకర్ బస్టర్ బాంబులు వీళ్ళని వాళ్ళని అడుక్కోవడం కంటే మనమే సొంతగా తయారు చేసుకోవాలన్నటువంటి కాన్సెప్ట్లో అగ్ని 5ని బంకర్ బస్టర్ వేరియంట్గా కూడా ప్రిపేర్ చేస్తున్న GBU-57 కంటే కూడా పవర్ఫుల్గా తయారు చేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయన్నటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఏదైతే ఈ నిపుణుల దగ్గర.